తిరుపతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా మనుషులు చంపేందుకు కూడా వెనకాడడం లేదు. అందుకు నిదర్శనం ఇవాళ జరిగినటువంటి ఓ దొంగతనం. తిరుపతిలోని న్యూ బాలాజీ కాలనీ ప్రాంతంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నది మిస్టర్ గోడ్స్ అనేటువంటి ఒక రెస్టారెంట్ అండ్ కేఫ్ షాప్ ఇది. ఇటుపక్క ఉన్నది రెస్టారెంట్, ఇటుపక్క మనం చూస్తున్నది విజువల్స్లో చూస్తున్నది కేఫ్. అయితే ఇవాళ ఉదయం 5:30, 6 గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు ఇక్కడికి రావడం జరిగింది. షాప్ ఓపెన్ చేయడానికి అదే టయానికి వచ్చినటువంటి ఇక్కడ పనిచేసేటువంటి మాస్టరు లోపల ఎవరో ఉన్నారంటూ కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ షట్టరు తీసిందో అనే అనుమానం కలిగి మనం చూస్తున్నది ఈ కేఫ్ సంబంధించినటువంటి ఫ్రంట్ డోర్ ఇది. ఇది ఒక సైడ్ మాత్రమే లేసుంది. ఆ వచ్చినటువంటి మాస్టర్కి అనుమానం కలిగింది. నిదానించి ఇక్కడికి వచ్చి చూశాడు. లోపల ఏదో ఎనికిడి వినబడుతుంది, ఎవరో ఉన్నారన్నటువంటి అనుమానం కలగడంతో ఈ షట్టర్ని ఇంకొంచెం కింది దించి, అంటే క్లోజ్ చేసినటువంటి షట్టర్నే లోపలికి చొరబడినటువంటి వ్యక్తి ఒక మూల మాత్రమే పైకి లేపి లోపలికి చొరబడ్డాడు. అయితే కిందికి లాగేసినటువంటి ఎవరైతే ఆ మాస్టర్ గుర్తించినటువంటి మాస్టరు ఈ లాక్ కిందికి లాగిన తర్వాత లాక్ వేసేసాడు. అయితే వెంటనే అతను ఇక్కడ లాక్ పెడుతున్నటువంటి తరుణంలోనే మరొక దొంగ, వాస్తవానికి ఇక్కడ దొంగతనం చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకతను లోపలికి చొరబడ్డాడు. మరొక వ్యక్తి ఈ రెస్టారెంట్కి ఎదురుగా ఉన్నటువంటి నిర్మానుషంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ గోడ వైపు దాక్కుని ఉండి ఎవరైతే దొంగని బంధించాడో ఇక్కడ పనిచేసేటువంటి మాస్టర్ని ఒక్కసారిగా రాయి తీసుకొని వచ్చి తలపై బాదినటువంటి పరిస్థితి. అతని మీద దారుణంగా కూడా ఇద్దరు దొంగలు, అంటే లోపల ఉన్నటువంటి దొంగ కూడా తర్వాత బయట రావడం, ఇద్దరు కూడా ఇక్కడ పనిచేసేటువంటి ఆ మాస్టర్ని అతి దారుణంగా కూడా కొట్టినటువంటి పరిస్థితి ఒకసారి మనకు సీసీ ఫుటేజ్లో చూస్తేనే అర్థమవుతుంది.